మృగశిర కార్తె సందర్భంగా ఆస్తమా బాధితులకు వందల ఏండ్ల నుంచి అందజేస్తున్న చేపమందు ప్రసాదం పంపిణీ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో కొనసాగుతుంది. దూద్బౌలిలోని బత్తిని ఇంట్లో బత్తిని గౌరీశంకర్, దుర్గాశంకర్, సౌమ్య మృగశిర కార్తె పూజలు చేశారు. అనంతరం ఆచారం ప్రకారం 11 మందికి చేపమందు వేసి నాంపల్లి ఎగ్జిబిషన్ భారీ పోలీస్ బందోబస్తు మధ్య చేపమందు తరలించారు. ప్రతి ఏటా మాదిరిగానే 2 తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, గుజరాత్, ఒడిశా తదితర రాష్ట్రాల నుంచి వేలాది మంది ఆస్తమా బాధితులు తరలివచ్చారు. గ్రౌండ్స్ ప్రధాన ప్రవేశ ద్వారం వద్ద 16 కౌంటర్లలో టోకెన్లు జారీ చేశారు. అసలు చేపమందు కోసం ఎలాంటి ఏర్పాట్లు చేశారనే దానిపై తెలుసుకునేందుకు వాలంటీర్తో మా కరెస్పాండెంట్ లెనిన్ ఫేస్ టు ఫేస్. చేప ప్రసాదం తీసుకోవడానికి దేశవ్యాప్తంగా నలుమూలల నుంచి అనేక మంది వస్తున్నారు. ఈ సందర్భంలోనే అటు పోలీసులు కూడా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసిళ్ళు, అట్లనే వాలంటీర్లు కూడా వారి వంతు పని చేస్తున్నారు. కొంతమంది వాలంటీర్స్ కూడా మనతో పాటు ఉన్నారు, వారితో మాట్లాడదాం. అలా చెప్పండి, దాదాపు దేశవ్యాప్తంగా కూడా అనేక రాష్ట్రాల నుంచి కూడా జనం అయితే తరలి వస్తున్నారు. చేప ప్రసాదం తీసుకోవడానికి ఎంతో మంది అయితే తరలి వస్తున్నటువంటి దృశ్యాలు అయితే చూడవచ్చు. ఎట్లా ఉన్నది వాలంటీర్గా మీరైతే చూస్తున్నటువంటి సందర్భంలో కావచ్చు, వాళ్ళు తీసుకున్న తర్వాత వాళ్ళు పడుతున్నటువంటి అంటే వాళ్ళు కొంతమంది ఆనందంగా ఫీల్ అవుతున్నారు, కొంతమంది వేసుకోవడానికి కూడా కొంత ఇబ్బంది పడుతూ కూడా వాళ్ళు ఖచ్చితంగా తీసుకుంటున్నారు. ఏం చెప్తారు? వాళ్ళకి ఇప్పుడు ఫస్ట్ టైం అయ్యేపటికి వాళ్ళకి ఇబ్బంది అనిపిస్తుంది. తర్వాత వేసుకున్నాక 45 రోజుల్లో పత్యం ఉంటుంది. ఇది నిన్న మొన్న నుంచి స్టార్ట్ అయింది కాదు, ఇది 180 సంవత్సరాల నుంచి గతం నుంచి ఇప్పుడు కంటిన్యూ అవుతూనే ఉన్నది. సో ఇప్పుడు వచ్చేసి కానీ ఫిషరీస్ వాళ్ళైనా కానీ, ఈ పోలీస్ డిపార్ట్మెంట్ అయినా కానీ, గవర్నమెంట్ కూడా అన్ని అరేంజ్మెంట్స్ ఇస్తుంది. ఇప్పటికి మేము వాలంటీర్స్ 250 మంది మేము వాలంటీర్స్ ఇక్కడ ఉన్నాం, స్పెషల్గా ఉన్నాము. సో ఇప్పుడు కంటిన్యూగా మేము 24 అవర్స్ ఇక్కడ జరగకుండా మాత్రం మేము కంటిన్యూగా మేము ఇస్తూనే ఉంటాం. ఒక్కరు వచ్చినా ఇస్తాము, ఇద్దరు వచ్చినా ఇస్తాము. ఈవినింగ్ రాత్రి 9 o'clock వరకు మేము కంటిన్యూగా ఇస్తూనే ఉంటాం. ఒక్కరికి మిస్ అయ్యే ఛాన్స్ లేదు. ఇక ఇతరుల నుంచి వేరే లేదని ఇచ్చినాం, కానీ ఇతరుల కబడ్డీగూడలో ఇల్లు ఉన్నది, అక్కడ కూడా మేము ఇవ్వడం జరుగుతుంది రేపటి నుంచి. అంటే దాదాపు పోలీసులు కూడా దాదాపు భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం కావచ్చు, ఇలాంటి సంఘటన కూడా ఎదురు కాకుండా కూడా వాళ్ళు కృషి చేస్తూ ఉన్నారు. ఒకవైపు మీరు వాలంటీర్గా కూడా పనిచేస్తూ ఉన్నారు. ఎట్లా ఉన్నది ప్రజల రిసీవ్నెస్ కావచ్చు, ఒకవేళ వాళ్ళని వచ్చినప్పుడు రిసీవ్ చేసుకోవడం ఇలాంటి ఎట్లా ఉన్నది? పోలీస్ సహకారం బాగున్నది, బందోబస్తు అయినా కానీ మంచిగా అంటే మెయింటెనెన్స్ ఉన్నది. ఇలాంటి ఇబ్బంది అయితే ఏం లేదు, ఇప్పటిదాకా అయితే ఎలాంటి ఇబ్బంది ఏం లేదు. ఎవరు డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు, మేము మా డ్యూటీ మేము చేస్తున్నాము. కానీ ఎలాంటి ఇబ్బంది మాత్రం లేదు, అందరికీ మాత్రం ముడుతుంది. మీరు చూస్తున్నారు కదా, మీరే ఎలా ఉంది ఏం సంగతి మీరే చూసి చెప్పు. ప్రజలు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు వాళ్ళు. ఫస్ట్ వాళ్ళు వచ్చిన వాళ్ళే కొద్దిగా ఇబ్బందిగా అనుకుంటున్నారు, కానీ సెకండ్ టైం 3వ సారి 4వ సారి వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి చాలా క్యూర్ అయింది అని చెప్పేసి వాళ్ళు ఇందాక మీకు కూడా చెప్పారు కదా, వాళ్ళకి ఎలా ఉంది ఎట్లా ఉంది ఏం సంగతి అని మీకే చెప్పారు. సరే, చూసారు కదా, దాదాపు పోలీసులు కావచ్చు, అట్లనే వాలంటీర్స్ కావచ్చు, దాదాపు అనేక మంది ఎలాంటి సంఘటనలు ఎదురు కాకుండా ఖచ్చితంగా వారి వంతుగా అయితే కృషి చేస్తూ ఉన్నారు. దాదాపు అనేక మంది అయితే చేప ప్రసాదం తీసుకోవడానికి ఏదైతే ప్రపంచవ్యాప్తంగా ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూడవచ్చు. అనేక మంది గతంలో వచ్చినప్పుడు కూడా ఏదైతే చేప ప్రసాదం తీసుకున్న తర్వాత మాకున్నటువంటి ఆస్తమా కావచ్చు, శ్వాసకు సంబంధించినటువంటి వ్యాధులు కూడా క్యూర్ అయినాయి. ఎలాంటి హాస్పిటల్కి వెళ్ళినా కూడా తగ్గలేదు, ఖచ్చితంగా తీసుకున్నట్టుతోనే కొంచెం క్యూర్ అయింది. ఈసారి కూడా వచ్చినాము, ఆ నమ్మకం అయితే ఉన్నదని చెప్పేసి కూడా ప్రజలైతే చెప్తా ఉన్నారు. దాదాపు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా ఏదైతే చిన్నపిల్లల దగ్గర నుంచి కొంత ఇబ్బందులు పడుతున్నటువంటి ఏదైతే శ్వాసకు సంబంధించినటువంటి సమస్యలు కావచ్చు, కొంత వాళ్ళకి ఏదైతే సమస్యలు ఉంటాయో ప్రసాదం తీసుకుంటే ఖచ్చితంగా తగ్గుతుంది అని చెప్పేసి కూడా వారైతే కొంత అభిప్రాయపడుతున్నారు. మనం దాదాపు అటు పోలీసుల భద్రత చూడవచ్చు, అట్లనే వాలంటీర్స్ కావచ్చు, అనేక మంది ఇప్పటికే వారికి సంబంధించినటువంటి ఎలాంటి సంఘటనలు ఎదురు కాకుండా అయితే పనిచేస్తూ ఉన్నారు. ఇక్కడ చిన్నపిల్లలు కూడా తీసుకున్నటువంటి దృశ్యాలు అయితే మనం చూడవచ్చు. అనేక మంది వాళ్ళ కుటుంబ సభ్యులు ఏదైతే కుటుంబంలో ఉన్నటువంటి చిన్నపిల్లలను కూడా వాళ్ళ ఫ్యామిలీ దగ్గర నుండి మరి తీసుకొని వచ్చి వాళ్ళకు ప్రసాదం అయితే ఇప్పిస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూడవచ్చు. దాదాపు ఇప్పటికే అనేక మంది నిన్న రాత్రి సమయం నుంచి ఈ రోజు వరకు ఏదైతే ఉన్నదో అనేక మంది ఇప్పటి వరకు అయితే అనేక మంది తీసుకున్నటువంటి దృశ్యాలు కూడా చూడవచ్చు. ప్రసాదం తీసుకుంటే ఖచ్చితంగా ఉన్నటువంటి ఆస్తమా కావచ్చు, అట్లనే శ్వాసకు సంబంధించినటువంటి వ్యాధులు కావచ్చు క్యూర్ అవుతాయి అని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఏదైతే అనేక మంది ఏదైతే అటు మహారాష్ట్ర కావచ్చు, అట్లనే వివిధ రాష్ట్రాల నుంచి కూడా ఇప్పటికే అనేక మంది అయితే చేరుకుంటున్నారు. పోలీసులు కావచ్చు, అట్లనే ప్రభుత్వం కావచ్చు, ఎలాంటి వాళ్ళకు అవాంఛనీయ సంఘటనలు ఎదురవ్వకుండా కూడా అటు బస్సులు కూడా ఏర్పాటు చేసినటువంటి అదైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే చొరవ తీసుకు ఉన్నది. దాదాపు ఇప్పటికే అనేక మంది వస్తున్నారు, ఇంకా వస్తున్నటువంటి దృశ్యాలు కూడా చూడవచ్చు. ఏదైతే నాంపల్లికి సంబంధించినటువంటి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో 180 ఏళ్ళ చరిత్ర ఉన్నటువంటి చేప ప్రసాదం ఏదైతే ఉన్నదో దానికి సంబంధించి అనేక మంది ఇప్పటికే వారు
ప్యూర్ అయినది అని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. ఇటు చిన్న పిల్లని కూడా తీసుకొని వచ్చి చెప్తూ ఉన్నారు. అన్న చెప్పండి, ఎక్కడి నుండి వచ్చారు? మేము జియగూడకి వెళ్ళొచ్చు. ఎట్లా ఇదే ఫస్ట్ టైమా? లేదు ఇంతకుముందు వచ్చినాం. బాబు ఒకటే ఫస్ట్ టైం నేను వచ్చిన. అంటే నార్మల్ గా భక్తితో తీసుకుంటారా, ఏమైనా సమస్యతో తీసుకుంటారా? సమస్య ఏం లేదు, ఇక రాకుండా ఉండాలనే, వచ్చే సమస్య రాకుండా ఉండాలనే తీసుకుంటాం. ఎంత బాబు వయసు ఎంత? 6 సంవత్సరాలు తీసుకున్నాడు. ఇప్పుడే తీసుకున్నాడు. నేనైతే ఇయర్ తీసుకుంటున్నా. ఎట్లా ఉన్నదన్న, ప్రతి సంవత్సరం మీరు తీసుకుంటా ఉంటారు దాదాపు ప్రసాదం ఏదైతే వచ్చినటువంటి ఏదైతే ఉన్నదో దానికి ప్రతిసారి తీసుకుంటా ఉంటారు. ఎట్లా ఉన్నది మీ ఫీల్? నాకైతే మంచిగానే ఉంది. ఇప్పటివరకు అస్తమా ఏం రాలేదు. నేను తీసుకుంటానైతే ఉండా. నాకైతే ఇప్పటివరకు ఏం కాలే. వేరే వాళ్ళు కూడా చెప్తున్నాను నేను తీసుకోలే మంచిది అది. నాకైతే ఏం కాలే, ఎఫెక్ట్ అయితే ఏం కాలే, మంచిగా ఉంది. ఇప్పటివరకు అయితే బాగుంది. నాకు ఇంకా రాలేదు కూడా అస్తమా, మంచిగా ఉంది. మేము కుటుంబం అందరం వచ్చాం. రాత్రి వచ్చి వేసుకపోయినాము, బాబు లేకుండే, ఇప్పుడు వచ్చింది. ఓకే థ్యాంక్ యూ. చూశారు కదా, అనేక మంది ఏదైతే వచ్చేటువంటి సమస్యలు కూడా రాకుండా ముందుగానే తీసుకుంటున్నామని చెప్పేసి చెప్తా ఉన్నారు. దాదాపు ఏదైతే ఆస్తమకు సంబంధించింది కావచ్చు, శ్వాసకు సంబంధించినటువంటి వ్యాధులు రాకుండా ఉండడానికి కూడా ముందుగానే మేము ప్రసాదం తీసుకుంటున్నామని చెప్పేసి కూడా వారైతే చెప్తున్నారు. అనేక మంది అయితే చేప ప్రసాదం తీసుకున్న తర్వాత మాకు ఉన్నటువంటి సమస్యలు కూడా ఏదైతే శ్వాస సంబంధించినటువంటి సమస్య కూడా పూర్తయింది, ఏ హాస్పిటల్ పోయినా కూడా తగ్గలేదని చెప్పేసి కూడా కొంతమంది భక్తులు అయితే వారి ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు.